మీరు చెప్పండి అమ్మా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడి ఇల్లు దుర్గం చెరువు సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఉంది. దానికి కేవలం నోటీసులు ఇచ్చిర్రు, కోర్టు నుంచి స్టే చేసి తెచ్చుకునే వరకు కూడా వెయిట్ చేసిర్రు. వాళ్ళకొక న్యాయం, మీకు న్యాయం అంటారా? అదే కదా అండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళకి మాత్రం కోర్టు స్టే ఇన్ని ఇచ్చారు. మరి మరీ పార్క్ రీచ్కి వచ్చేసి మాకు ఆక్రమించేసుకుంటాము, ఏం నోటీసులు ఇచ్చారు? ఒక పేపర్ ఒక రోజు నోటిఫికేషన్ ఇస్తారు, పక్క రోజు వచ్చి మేము అసలు నోటిఫికేషనే ఇవ్వలేదు అంటారు. ఒక రోజు గాంధీ ప్రాజెక్ట్ కడతామంటారు, పక్క రోజు వచ్చి అస్సలు మేము గాంధీ ప్రాజెక్టే కట్టాం, ఇది బ్యూటిఫికేషన్ చేస్తామంటారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి మీకు? ఏమనుకోవాలి అంటే సామాన్యులు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు కదా, ప్రభుత్వం నుంచి ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు పెద్దలు? అది అసలు వాళ్ళకి ఒక క్లారిటీ ఉందా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? వచ్చేసి నోటిఫికేషన్ ఇష్టం వచ్చినట్టు ఇస్తారు, సర్వే నెంబర్ మొత్తం పెట్టేస్తారు. ఆ సర్వే నెంబర్లో కొన్ని వేల ప్లాట్లు ఉంటాయి. ఏ ప్లాట్ ఈ సర్వే నెంబర్లో? ఆ డీటెయిల్స్ ఎవరు చెప్పరు. మళ్ళీ ఏదో మ్యాప్స్ రిలీజ్ చేస్తారు, ఈ మ్యాప్స్లో ఈ గీతల్లో ఉంటే మీరు వెళ్ళిపోండి అంటారు. అదేమన్నా వదిలేసి వెళ్ళిపోవడానికి అదేమన్నా చిన్నదా? ఒక లైఫ్లో ఒక ఇల్లే కట్టుకుంటాం, ఆ ఇల్లుని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాము? పోనీ వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక ఇల్లు కొనుక్కునేంత డబ్బులే ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాము? నోటీసులు ఏమన్నా ఇచ్చారా మీకు ఇల్లు కూల్చేస్తామని? మాకు ఇంకా రాలేదండి, కానీ అన్అఫీషియల్గా అయితే వాళ్ళు న్యూస్ చెప్తూ ఉన్నారండి, ఈ గీతలు ఉన్నాయి, ఈ గీతల లోపల ఇల్లులు అన్నీ వస్తాయి నోటీసులు. ఫస్ట్ ఫేజ్లో అయితే మధు పార్క్ రిచ్ని టార్గెట్ చేస్తున్నారు. మీరు ఇంటి పన్నులు కావచ్చు, ఇతర పనులు అన్నీ కడతా ఉన్నారా? మాది హెచ్ఎండి ప్రాపర్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మా కాలనీ అప్రూవల్ ఇచ్చినప్పుడు 9 meters వాజ్ ది బఫర్ జోన్. ఇంకోటి ఏంటంటే మావి ఇట్స్ నాట్ ఏ రివర్, యాక్చువల్ ఇట్ ఇస్ జస్ట్ ఏ ట్రిబ్లెట్. ఫస్ట్ 9 meters బఫర్ జోన్ అన్నారు, లేటర్ ఇంకొక జీవో పాస్ చేసి 30 meters అన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక జీవో వచ్చింది 50 meters అంటున్నారు. మేబీ ఈ 50 meters కూడా సరిపోకపోతే ఇంకొక జీవో పెట్టుకొని ఇంకో 100 కూడా చేసుకోవచ్చు. 100 చేసుకుంటారు, తర్వాత ఇంక కిలోమీటర్ చేసుకుంటే అలా పోతూనే ఉంటారు. ఇలా అయితే ఇంకా హైదరాబాద్ ఎలా అండి ఒక మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనాలి అన్నా కూడా ఎలా ముందుకు వస్తారు? ఇన్ని లోన్లు పెట్టి ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటే ఈ డబ్బులన్నీ ఇవి తీర్చుకోవాలా? మళ్ళీ కొత్త ఇల్లుకి ఎత్తకాలా? వీళ్ళ చుట్టూ ఇలా ధర్నాలకు తిరగాల? దేశంలో ఎక్కలేని విధంగా హైదరాబాద్ నగరంలో గాంధీ సరోవర్లో గాంధీ విగ్రహం పెద్ద ఎత్తున పెడతామని చెప్తా ఉన్నారు, దానికి మీరు సపోర్ట్ చేస్తారా? ప్రయారిటీస్ అనేవి ఉంటాయండి. ఎన్నో రోడ్డులు లేకుండా ఉన్నారు. కనీసం రిటైర్ అయిన ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వడానికి లేనప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మీకు అంత అవసరమా అండి? గాంధీ గారు ఇదేనా గాంధీ చెప్పింది? వాళ్ళు ఇల్లు పీకేసుకొని స్టాచ్యూ పెట్టమని చెప్పారు ఆయనకి? ప్రయారిటైజ్ చేసుకోవడం అంటే ఇదే అండి. ఎన్నో పనులు ఉన్నప్పుడు దీన్ని కట్టడం అంటే దీని వెనక అసలు ఉద్దేశమే డిఫరెంట్ థింగ్, కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అనిపిస్తుందండి మాకైతే. ఏమండి, మా ఇల్లులన్నీ పీకేసి ఇల్లంతా రియల్ ఎస్టేట్కి అమ్మేసుకుంటే కోట్లు డబ్బులు వస్తాయి, అవన్నీ ఆయన ఏమన్నా చేసుకోవచ్చు కదా. ఇంకా చాలా వరకు గాంధీ విగ్రహాన్ని